కడపలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్ వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. జగిత్యాల జిల్లా రాయకల్లో మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కోలాహలంగా జరిగింది. చైర్మన్ గా కట్కం రవీందర్, వైస్ చైర్పర్సన్ గా సౌజన్య బాధ్యతలు స్వీకరించారు. పట్టణాభివృద్ధికి కృషి చేశామని కౌన్సిలర్లు తెలిపారు. యువకుడి మృతితో కడప జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెట్రోల్ పోసి నిప్పటించి ఘటనలో గాయపడి మరణించిన యువకుని కేసును పోలీసులు ఛేదించలేదని ఆరోపిస్తూ మృతదేహంతో బంధువులు నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న దిలీప్ ఓ యువతికి పార్సల్ ఇచ్చిన సమయంలో అనుమానంతో నిందితులు పెట్రోల్ పోసి నిప్పటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బంధువులు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను స్టీల్ రాడ్ తో కొట్టడంతో స్పాట్లోనే చనిపోయింది. తెలకపల్లికి చెందిన శ్రీను దంపతులు కొంత కాలంగా గొడవలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా దెందులూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సును బైక్ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ను జనగామ పోలీసులు బాధిత మహిళకు అందించారు. క్రైమ్ బ్రాంచ్ కు కంప్లైంట్ రావడంతో ఆటోను ట్రేస్ చేసి హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగ్ లో 50,000 నగదుతో పాటు బంగారు కమ్మలున్నట్లు మహిళ తెలిపారు. వేగంగా స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. జగిత్యాల బస్టాండ్లో విషాదం చోటు చేసుకుంది. బస్ కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తి కూర్చున్న చోటునే మరణించాడు. ఆరోగ్య సమస్యలతో చికిత్స కోసం వచ్చి స్వగ్నపరికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని మల్లాపూర్ కు చెందిన గంగారాంగా గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహజ రంగులతో హోలీ జరుపుకున్నారు. మోదుగు పూలతో రంగులను తయారు చేసి జల్లుకుంటూ ఆడుకున్నారు. పలు స్కూళ్లలో మోదుగు పూలతో రంగు తయారు చేయడంపై అవగాహన కల్పించారు. ప్రకృతిలో సహజంగా దొరికే పూలతోనే హోలీ జరుపుకోవాలని వైద్యులు సూచించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అంజలి ఘటించారు. మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి రావుల చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీధర్ బాబు తెలిపారు.